ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ ఇందేశం శివలింగము. ఈ లింగం వచ్చేసి 1000 సంవత్సరాల పురాతన ఆలయము. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఇందేశం దేవాలయం అనేది తెలుగు రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మండలంలోని ఇందేశం గ్రామంలో ఉన్నది. ఈ ఆలయము హైదరాబాద్ నగరం పటాన్ చెరువు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కాకతీయ నిర్మాణ శైలిలో ఉన్న తోరణము ఉన్న ద్వారము మనకు కనిపిస్తుంది. ఇది కాకతీయుల యొక్క 2వ ఏకశిలా తోరణంగా కూడా చెబుతారు. సహజంగా ఇలాంటి కాకతీయులు శిలాతోరణాలను కాకతీయులు పరిపాలించిన వరంగల్లో చూడవచ్చును. తర్వాత ఈ ఆలయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయము అని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయానికి ముందు ఏకశిలతో తయారు అయిన పెద్ద ధ్వజస్తంభము కనిపిస్తుంటుంది. అలాగే ఈ ధ్వజస్తంభంపై ముందు వైపు ఒక డమరుకాన్ని కూడా చెక్కబడి ఉంది. ఈ ధ్వజస్తంభం పరిసరాల్లో కూడా శివలింగాలు, అలాగే శివలింగానికి సంబంధించిన అటువంటి పానిపట్టాలు ఇరిగిన పురాతన విగ్రహాలు కూడా చెల్లాచెదురు పడి ఉండటం కూడా గమనిస్తాము. దీనికి కారణము గుప్త నిధుల కోసము దుండగులు వాటిని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఆలయ చరిత్ర ప్రాముఖ్యత తెలుసుకున్న గ్రామస్తులు సామూహికంగా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించినారు. అలాగే దుండగులు ధ్వంసం చేసిన ఒక పెద్ద శివలింగము కూడా ఈ ఆలయ ఆవరణలోనే మళ్ళీ పునర్ప్రతిష్ఠించినారు. ఈ శివలింగానికి ఎదురుగా ఒక అందమైన నందిని కూడా ఏర్పాటు చేసినారు. ఇక ఈ ఆలయంలోనే నంది టీవీగా కూర్చొని పరమశివుని చూస్తున్నట్టుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు స్వర్ణాలంకార భూషితుడై మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణ మూర్తి అర్ధనారీశ్వరుడు, లింగోద్భవ మూర్తి పరమశివుడు రకరకాల మూర్తి స్వరూపాలతో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ఒక ఎత్తైన రాతిగుట్ట మీద సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది. ఆలయం యొక్క పరిసరాలు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆలయంలో విశాలమైన స్థలంలో ఉండటం వల్ల ఇక్కడ సామూహికంగా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఆలయం ప్రక్కనే గోశాల కూడా ఉంటుంది. పర్వదినాలలో కాక చుట్టుప్రక్కల గ్రామం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ స్వామివారిని ప్రసాదము వండి స్వామివారికి నివేదించి అందరికీ ప్రసాదాలు పంచడం కూడా మనము గమనించవచ్చును. ఈ ఆలయం దగ్గరనే ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువులో కలువ పువ్వులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాస ఉత్సవాలు, కార్తీక మాస దీపారాధన జరుగుతూ ఉంటాయి. ఈ చెరువు గట్టు మీద నుంచి దేవాలయానికి వెళ్ళే మార్గంలో పెద్ద పెద్ద శిలలపై సహజంగా ఏర్పడిన అమ్మవారు, హనుమంతులు వారు విగ్రహం కూడా మనకు దర్శనమిస్తాయి. అంతకుముందే ఒక పెద్ద వినాయకుడు కూడా ఉండేది అని చెప్పేవారు. కానీ దుండగులు చేసిన ధ్వంసంలో మనకు ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఆలయాన్ని సెలవులలో హైదరాబాదుకు దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పురాతన ఆలయాలను చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయాలను దర్శించడం వల్ల మనకు ఆనాటి రాజుల యొక్క శిల్పకళ వైభవాన్ని, చరిత్రను తెలుసుకోవచ్చును. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించి ఉన్నారా? ఈ ఆలయం దర్శిస్తే 1000 శివాలయాలు, శివలింగాలు చూసినంత ఈ ఒక్క శివలింగాన్ని, ఈ గుడిని చూస్తే ఈ ఒక్క శివలింగాన్ని చూస్తే 1000 గుళ్ళను దర్శనం చేసుకున్నంత పుణ్యము. ఈ లింగానికి బ్రహ్మసూత్రాలు ఉంటాయి. మనము ఏది కోరినా
అది నెరవేరుతాయి. ఎత్తైన ప్రదేశంలో ఉండటం వలన మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభము చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చినాము. ఇది ఎత్తైన కొండ, చుట్టూరా చెట్లు ఉన్నాయి. ఆ కొండ పక్కనే చెరువు అనమాట. ఇట్లా కొండ మీదకి పోతే గిన ఎక్కడ చూడు మనకు శివలింగాలే కనిపిస్తాయి. అవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట శివలింగాలు. ఎక్కడంటే అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా పెట్టినారు. చూస్తున్నారు కదా. ఇవన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్న శివలింగాలు. ఈ కొండ అంతా చాలా బాగుంది చూడడానికి కూడా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. సాయంత్రం పూట ఆ చల్లటి గాలికి, ఆ క్లైమేట్కి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత చిన్నగా ఉందో లింగము. మీకు చూపించాను కదా, చాలా చిన్నగా ఉన్నాయి లింగాలు. అన్ని లింగాలు ఎందుకు ఉన్నాయో తెలియదు, కొండ మీదనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇట్లా వస్తే ఇక్కడి నుంచి మీకు గుడి కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇవన్నీ ధ్వంసమైనవి అనమాట. ఇవన్నీ చూడండి. ఈ నందులు కానీ శివలింగాలన్నీ ధ్వంసం చేసినారు దుండగులు. ఇక మీకు కనిపిస్తున్నాయి చూడండి పాన్పట్టాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇది మొత్తము చెట్లు, చాలా బాగా ఉంటుందన్నమాట. వెళ్తేగిన రావాలని అనిపిస్తుంది. చూడండి పానబట్టాలన్నమాట అవి. అవి మొత్తం ఇరిగి ధ్వంసమయ్యి ఉన్నట్టు ఉన్నాయి. చూడండి ఇది కూడా భూమికి అతుక్కపోయింది. ఈ నందీశ్వరుడు అనమాట. కాళ్ళు లేవు, ఓన్లీ పైన వరకే ఉంది విగ్రహము. చాలా బాగుంది. అన్ని ఇంకా ధ్వంసమైనవి కూడా అందరూ చూడాలని, ప్రజల కోసమని అక్కడ అట్లనే పెట్టారు. దానిలోనేమి ఇది చేయలేదు, అన్నీ ఎక్కడొక్కడ అట్లే పెట్టారు. కానీ చూడడానికి మటుకు చాలా బాగుంటాయి. అంటే పాతకాలము వాళ్ళు చేసిన ఇది కదా శిలలు, కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరం. ఇప్పుడంటే మనకు టెక్నాలజీ వచ్చింది, అప్పట్లో లేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో తెలియదు అట్లా చేయడానికి శిలలను. చూడండి ఎంత బాగుందో గుడి మటుకు. ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా చూడండి చెట్టు, ఈ చెట్టు కింద శివలింగం పెట్టినారు. శివలింగము నంది ఉన్నది. ఇక్కడ కూడా శివలింగము నంది చూపిస్తున్నాను చూడండి. శివలింగము ఇక్కడ చూడండి. ఈ శివలింగం డిఫరెంట్గా ఉంది. మన చూడండి ఎంత బాగుందో ఇది. ఇక్కడ కూడా ఇవన్నీ ఇక్కడ ఒక విగ్రహం, ఈ పలక ఉందన్నమాట. ఈ పలక మీద దేవుడి ఆకారం పెట్టినారు, ఇట్లా పడుకోబెట్టారు. ఇది వచ్చేసి చెట్టు. ఈ చెట్టు కింద కూడా ఒక చిన్న శివలింగాన్ని పెట్టినారు. లోపల ఎక్కడ చూడు శివలింగాలే కనిపిస్తాయి మనకు, ఎక్కడ పోయినా కూడా. ఇక్కడ శివుని విగ్రహం పెట్టినారు, కూర్చొని ధ్యానముద్రలో ఉన్నట్టుగా మనకు శివలింగాన్ని పెట్టినారు. ఇది వచ్చేసి మెయిన్ ధ్వజస్తంభము. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభము. అప్పట్లో ఈ ధ్వజస్తంభంకి పైన శివలింగం కూడా ఉన్నది అంటారు. ఈ దుండగులు ధ్వంసం చేసినారు. ఇప్పుడు చూపించిన ఈ రౌండ్గా ఉన్నది పానిబట్టం అనమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఈ ధ్వజస్తంభానికి డమరుకం కూడా ఉన్నదనమాట. డమరుకము ఇట్లా వాళ్ళు డమరుకాన్ని స్తంభానికి చెక్కినారనమాట. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. మనకు ఈ వరంగల్లో ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. అక్కడ డమరుకం పైన ఉంది. మనము ఈ వరంగల్లో మనకు శిలాతోరణం ఎట్లుందో ఆ తోరణము ఫస్ట్, ఇది సెకండ్ తోరణంలోకి వెళ్తున్నాము. ఆ తోరణానికి ఎదురుగా మనకు నంది విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. చూస్తున్నారు కదా, మనం ఈ గుడి లోపలికి వెళ్తున్నాం. ఇది రెండవ తోరణము. చూడండి సేమ్ అట్లే ఉంది శిలాతోరణము. ఈ లోపలికి వెళ్తే గిన మీకు కనిపిస్తుంది చూడండి. మనము గర్భగుడిలోకి వచ్చేసినాము. ఇది మనము గర్భగుడిలోకి ఎంటర్ అయినాము. ఈ గుడి కూడా చాలా బాగుంది. పైన శివుడు, పార్వతి అట్లా పైన విగ్రహాలు ఉన్నాయి. పైన రాసి ఉంది చూడండి, ఇంద్రేశం అనేసి బోర్డు రాసి ఉంది. ఇప్పుడు మనము గుడి లోపలికి ఎంటర్ అయినాము. ఎంత పెద్ద ముగ్గు వేశారు, ఈ గుడికి ఎదురుగా పెద్ద ముగ్గు వేసినారు. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అయినాము. లోపల చూడండి స్వామి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము లోపలికి వెళ్దామన్నమాట. ఇది మొత్తం గుడి ఆవరణ. ఈ గుడి ఆవరణ మొత్తం చుట్టూరా ఎక్కడ చూడు శివలింగాలు, నందులే కనిపిస్తాయి. ఈ గుడి పక్కనే మనము ఇక్కడ పోతున్నాం అనమాట. ఈ మెట్లు ఎక్కేసి మెయిన్ గుడి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఇట్లా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తే కినా ఇక్కడ పెద్ద శివుడు ఉంటారనమాట. ఇదే మెయిన్ అనమాట. అంతకుముందు పాతకాలము అప్పుడు కాకతీయులు పరిపాలించినప్పుడు మెయిన్ గర్భగుడిలో ఈ లింగమే ఉంటుంది అనమాట.
ఇది ధ్వంసం చేసినందుకు బయట పెట్టేశారు ఈ లింగాన్ని. అంటే ఇరిగిన లింగం పెట్టకూడదు కాబట్టి చూడండి, నంది కూడా డిఫరెంట్గా అన్ని ఎక్కడా చూడలేదు. ఈ నందికి ఇట్లా పగ్గం కట్టినట్టు మూతికి కట్టినారు, అంటే తాళ్ళు కట్టినారు. ఒరిజినల్గా నందికి ఇక్కడ ఉందా అన్నట్టుగా ఆ పగ్గం కట్టినారు. ఈ శివలింగమే మెయిన్ అనమాట. ఈ శివలింగం వచ్చేసి కాకతీయులు పరిపాలించినప్పుడు ఉన్న లింగం అనమాట. ఈ లింగానికి బ్రహ్మసూత్రాలు ఉన్నాయన్నమాట. ఈ ఒక్క లింగాన్ని మనం దర్శించుకుంటే 1000 శివలింగాలని, 1000 గుళ్ళల్లో ఉన్న శివలింగాలని దర్శనం చేసినంత పుణ్యము మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు అభిషేకం చేస్తున్నారు నీళ్ళతోనూ పాలతోనూ. అట్లా అభిషేకము మొక్కులు మొక్కుంటారనమాట. వాళ్ళు ఏం మొక్కున్నారో ఆ మొక్కుకు తగ్గట్టు అక్కడ పూజలు స్వామికి చేస్తారనమాట. ఇప్పుడు నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. శివలింగం చూడండి ఎంత బాగుందో. ఈ శివలింగాన్ని మనము దర్శించినా తగిలినా మనకు చాలా పుణ్యము వస్తుంది. మనం ఏమన్నా అనుకున్న మనసులో కోరికలు తీరుతాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, నేను చేత్తో చూపిస్తున్నా. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, కానీ మీకు కనిపించటం లేదు. అంటే నేను కొద్దిగా అటు పక్కకున్నందుకు కనిపించటం లేదు, తీయడానికి వీలుగా లేకుండా. సో చూడండి, చాలా బాగుంది శివలింగము. అసలు ఎంత ఎత్తులో ఉంది చూడండి. ఇంకా ఇది ధ్వంసమైనందుకు ఇక బయట పెట్టాల్సి వచ్చింది. అంటే ఇరిగిపోయిన లింగం లోపల పెట్టారు కాబట్టి గుడి లోపల. మళ్ళీ గుడిలో కొత్త శివలింగాన్ని, గర్భగుడిలో కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. ఈ టెంపుల్ ఎంతమందికి